పిల్లలకు బాగా వస్తాయి. మనం చెప్తే వస్తాయి. చెప్పాలా వాళ్ళకి రేపు చేసుకుంటాం. వాళ్ళకి ఆ బెడ్ ఇచ్చి మళ్ళా బెడ్ ఇప్పుడు ఎప్పుడే కాకుండా పసుపు రాసారా? పసుపు చేసాక తీయాల్సింది ఇచ్చి మరేది మరి వరుస పెట్టండి. మరి ఎందుకు అదిగోండి ఇలా అటువైపు అదిగో చిక్కదనం వచ్చేసింది చూసారా? కొంచెం నీళ్ళు అయిపోగానే చిక్కదనం వచ్చింది. వద్దులేండి, ఎందుకు సరిపోతుంది, అడ్జస్ట్ చేయడమే. అదో తీస్తాను. పసుపు ఎక్కువ పడిందని ఫీలింగ్ వస్తే తీస్తాను, లేదు అంటే కొంచెం నీళ్ళు కల్పిస్తాను. ఎక్కువ కాదు, చిన్నగా. అమ్మ చచ్చిపోయామా బెడ్లు అంటే ఏంట దానికి ఇంకా మధ్యలో ఈ పిండి ముగ్గులు పెట్టట్టున్నాం. ఈ బెడ్డకి తేయాలి. ఏదమ్మా మీ ఫ్రెండ్ తప్పిపోయాడు. ఎన్ని ఉన్నాయి? ఇవి కాకి ఇంకా 7 ఉన్నాయా? కొంచెం వాటర్ పోయి చిక్కదనం వచ్చేసింది. చిక్కకు వచ్చేసింది. ఎక్కువ వచ్చేస్తే ఒక బెడ్కే పట్టేస్తుంది. పసుపు ఎక్కువ అయిపోతుంది. అదే తీసుకెళ్ళాలి. ఏం లేవు అసలు. పసుపు డబ్బా ఖాళీ అయిపోయిందిగా. ఖాళీ అయిపోయింది. అదే ఆ మాత్రం వేట్లకి ఆ మాత్రం ఏం కాదు. ఇంకా ఎక్కువ ఉందా ఏంటన్నా? స్పూన్లు అయితే ఇంకా ఫుల్ కొంటే నాకు కావాల్సినప్పుడు నేను పోసుకుంటా. ఇక్కడ ఉంటే ఎట్టాగా అది కడగాల్సిందే కదా, అందుకని. బోల్డ్ నీరు కావాలంటే మరొక పెట్టుంచు నేను వేసేసుకుంటాను. కావాలి అనుకున్నప్పుడు వేస్తాను. తెచ్చి వేద్దాంలే అయితే. వేసి మొత్తం వేయకుండా మళ్ళీ చెక్కబడ్డప్పుడు వేస్తా ఉందాం. అప్పుడు కలిసి వస్తుంది లాస్ట్. పర్లే, రాశాక పెట్టరు అంతే. రాశాక కూడా పెడతారు, ఏమన్నా దారి కూడా. అన్నీ ఎక్కడ పెట్టారు? బాబు ఏం చేస్తున్నా? పసుపు కూడా ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. సైకిల్ ఇప్పుడు అలా సైకిల్ కొని పెట్టేళ్ళాలి నేర్చుకుంటే. నాకు అర్థం కావాలి.